ప్రైజ్ ది లార్డ్ అండి. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి. మరి ఈరోజు అంశము ఒకని జన్మదినం కంటే మరణదినమే మేలు అనే అంశము గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాము. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినము మేలని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనములో పేర్కొనబడిన రీతిగా సుగంధ తైలానికి మంచి పేరుకు మరియు జన్మదినానికి మరణదినానికి ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త పోలుస్తూ ఉన్నాడు. మంచి పేరుకు మరియు మరణదినానికి ఉన్న పోలిక ఏమిటి? బైబిల్లో పేరు అనే పదము కొన్నిసార్లు ఒక వ్యక్తికి గల కీర్తిని సూచిస్తూ ఉంది. ఒకని జన్మదినము కంటే మరణదినము ఎందుకు మేలు? ఎందుకంటే ఒక వ్యక్తి జన్మించినప్పుడు అతనికి కానీ ఆమెకు కానీ ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉండవు. సొలొమోను భక్తుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే ఆ మాటల ప్రకారం ఒక మనిషికి మంచి పేరుతో జన్మించడు. ఒక వ్యక్తి అసలైన కీర్తిని ఉదారతను స్వార్థబుద్ధి, దయగలవాడా, నిర్దయుడా, వినయం గలవాడా, అహంకారం గలవాడా, నీతి గలవాడా లేక దుష్టుడా అనేది ఆ వ్యక్తి యొక్క పేరును గుర్తిస్తుంది. కాబట్టి ఎంపిక మన చేతిలోనే ఉంది. వాస్తవానికి మరణించే నాటికి మనం ఎలాంటి పేరు సంపాదించుకుంటామో మన జీవిత విధానాన్ని బట్టి ఆధారపడుతూ ఉంటుంది. అందుకే జ్ఞాని అయిన సొలొమోను నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనట ఆశీర్వాదకరమని, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించునని సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనంలో పేర్కొనబడిన రీతిగా ఒక వ్యక్తి తాను మరణించే నాటికి మంచి పేరు సంపాదించుకుంటే ప్రభువు వారికి జీవ పునరుత్థాన భాగ్యం ఇస్తాడు. కనుక జన్మదినము కంటే మరణదినము మేలని దీని భావము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమంతా కూడా అంటే ఖచ్చితంగా సుగంధ తైలము కంటే మంచి పేరు మేలని, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలని ఇక్కడ వాక్య భాగము సెలవిస్తూ ఉంది. క్రైస్తవులుగా మనందరము దేవుని పేరును ధరించిన వారమని తెలుసుకొని దానికి తగ్గట్లుగా దేవునికి పేరు తెచ్చే వారముగా, ఆయనకు మహిమకరముగా జీవించే వారముగా మనం ఈ లోకము వారముగా ఉండాలి. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించి దీవించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.